నాన్నగారు డైరెక్ట్ చేశారు. అదే అంటున్నాను, మీకు అనుభవం లేదు కదా. హౌ కమ్ సార్? మీ ప్రొడక్షన్లో వచ్చిందని అనుకుంటున్నాను తప్ప మీరే అసలు హౌ కమ్ యూర్ ఇంటూ డైరెక్షన్ సార్? అంటే ఈ పలాస తీసినప్పుడు సినిమా ఇంతకుముందు ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఇవన్నీ కొంచెం ఆ స్టోరీల్లో వాటిలో అంతా ఇన్వాల్వ్ అయ్యాము. అలా కాకుండా ప్రతి సినిమా చూసే ప్రతి మనిషి అది బాగుందో లేదో చెప్తున్నాడు కదా, అలాగే బాగుందో లేదో చెప్పే అలవాటు నాకు కూడా ఉంది. అలాగే దీని గురించి కామెంట్ చేయటం, సినిమా బాగుందా లేదా అనేది ఈ అలవాటు ఉంది. అలాగే సినిమా తీసేటప్పుడు స్టోరీ ఇలా ఉండాలి అని అనుకోవటం, ఇప్పుడు రివ్యూ చెప్పేవాళ్ళలాగానే ఇది బాగలేదు అది బాగలేదు అనుకోవటం, ఇవన్నీ అలవాటైన విషయాలు. అలాగే సినిమా ఎందుకు ఇన్ని రోజులు తీయాలి, 80 రోజులు తీయాలి, 100 రోజులు తీయాలి, 2 సంవత్సరాలు తీయాలి, ప్రతి సినిమాకి అవసరం లేదు కదా అనేది నేను అనుకున్నాను. సో ఇవన్నీ నేను చాలా అనుకోవచ్చు, చాలా అనవచ్చు. నా దగ్గరికి వచ్చే డైరెక్టర్లు కొత్తగా స్టోరీ చెప్పేవాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే, సరే చెప్పడం చాలా చెప్పవచ్చులే, తీస్తే తెలుస్తుంది అన్నట్టు ఉంటుంది నాతో అనకపోయినా కానీ. సో అది కూడా నేను అనుకుని సరే అసలు తీసి చూద్దాము అని నన్ను నేను. అది కాదు సార్, నా ఉద్దేశం ఏంటంటే మనం ఊహించడం వేరు, చెయ్యాలి అని మనం చేయగలం అనే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరు. ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చినప్పుడు మీకు అందులో ఉన్న లోటుపాట్లనండి, అందులో ఉన్న ఇబ్బందులు అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది. అలా మీరు ఫేస్ చేసింది ఏంటి ఇందులో ఇప్పుడు? అంటే నాకు అసలు సినిమా డైరెక్షన్ గురించి బుక్స్లో కొన్ని చదివాను, స్క్రీన్ ప్లే గురించి చదివాను, కానీ సెట్స్కి వెళ్ళి తీయటం అనేది రాదు. ఎంత రాదు అంటే నాకు ఫస్ట్ రోజు రోల్ కెమెరా యాక్షన్ అంటే తెలియదు అసలు. మీ పక్కన ఎవరైనా సీనియర్స్ని పెట్టుకున్నారా కనీసం? అందుకని రక్షిత్ ఏం చేశాడంటే ఫస్ట్ 3 days షూట్ ఫైట్ సీక్వెన్స్ స్టార్ట్ చేశారు. అంటే నాకు రాదని తెలిసి మరి అది డైరెక్ట్గా చెప్పలేడు కదా, అందుకని ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఫైట్ తీద్దాం అన్నాడు. సరే ఎందుకంటే తర్వాత అర్థమైంది నాకు. సో ఆయన ఫైట్ మాస్టర్ వచ్చి చెప్తాడు కదా రోల్ కెమెరా యాక్షన్. సో అప్పుడు సో నాకు నిజంగానే తెలియదు. సో తర్వాత నుంచి కంటిన్యూస్గా షూట్ చేసాము. 36 days 37 daysలో చేసాము. అంటే ప్రీ ప్రొడక్షన్ అంతా ప్రాపర్గా పేపర్ మీద అన్నీ రాసుకున్నాము. కెమెరా వర్క్ కానీ, డైలాగ్స్ కానీ, ఇవన్నీ స్టోరీ కానీ తరువుగా ప్లాన్ చేసి మేమేమనుకుంటున్నామో దాన్ని ఒక బౌండెడ్ స్క్రిప్ట్గా తయారు చేసుకుని షూట్కి వెళ్ళాం. సో షూట్కి వెళ్ళిన తర్వాత నేనేమి ఇన్కన్వీనియన్స్ ఏమి ఫీల్ అవ్వలే. ఇప్పుడు ఇది చేయలేము, ఇది కొత్త, అట్లా నేనేం అనుకోలేదు. డైరెక్టర్కి డిఓపికి ఆల్మోస్ట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్లా ఉంటారు ఏ సినిమాకైనా సరే అని అంటారు. మీరు చూస్తే డైరెక్షన్లో కొత్తగా వచ్చారు, డిఓపితో మీకేం ప్రాబ్లం అవ్వలేదు సార్? ఎందుకంటే మీ మనసులో ఉన్న పిక్చర్ని ఆయన క్యాప్చర్ చేయగలగాలి. అండ్ మోర్ ఓవర్ లైట్ ఎక్కడ కరెక్ట్గా ఉంది, మీరు అనుకున్న యాంగిల్ కరెక్ట్గా వచ్చిందా లేదా, మీ థాట్ని ఆయన అర్థం చేసుకోవాలి, ఆయన చెప్పింది మీరు అర్థం కావాలి. ఇదంతా ఎలా జరిగిందండి బాబు? అంటే ఈ సినిమాలో తప్పు ఒప్పులు అన్నిటికీ నేనే బాధ్యుడిని. ఓ మై గాడ్, అంత పెద్ద బాధ్యత తీసుకున్నారా? డెఫినెట్గా నేనే కాదు, ఏ డైరెక్టర్ అయినా సరే, ఏ సినిమాకైనా సరే డైరెక్టర్దే పూర్తి బాధ్యత. వాళ్ళ తర్వాత వేరు వేరు కారణాలు చెప్పొచ్చు, అలా అయింది ఇలా అయింది, మమ్మల్ని ప్రొడ్యూసర్ తీయనివ్వలేదు, కెమెరామెన్ చేయనివ్వలేదు, మ్యూజిక్ సరిగ్గా రాలేదు, ఇవన్నీ కరెక్ట్ కారణాలు కాదు. ఏ సినిమాకైనా ఫ్లాప్ హిట్ డైరెక్టరే, 100% డైరెక్టర్ అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి కూడా నా దగ్గర చుట్టూతో ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళే, నేను ఎక్స్పీరియన్స్ లేకపోయినా నాకు కెమెరా ఎలా కావాలి అనేది నేను బుక్స్ చదువుకున్నాను. రిఫరెన్స్గా బోల్డ్ అని సినిమాలు ఉన్నాయి, సొంతంగా చేయాల్సిన అవసరం అదేం అవసరం లేదని నేను అనుకున్నాను. నాకు లైటింగ్ మణిరత్నం గారి లాగా కావాలా, స్పీల్బర్గ్ గారి లాగా కావాలా, రామ్ గోపాల్ వర్మ గారి లాగా కావాలా, గాడ్ ఫాదర్లో లైటింగ్ కావాలా, అది నేను డిసైడ్ అవ్వాలి. ఆ రెఫరెన్స్లు చాలా ఉన్నాయి కదా, నేను ఏ సీన్ తీస్తున్నాను, ఆ సీన్లు ఇంతకుముందు బోల్డంతమంది చాలాసార్లు తీసుండి ఉంటారు. ఆ రెఫరెన్స్లు చాలా పనికి వస్తాయి కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఆ థాట్ ప్రాసెస్ నాకు ఉంది. సో ఎంత లైటింగ్లో ఈ సినిమా చూపించాలి, ఇంతకుముందు సినిమాల్లో ఒక సీన్ని ఏ సీన్ని ఎలా ప్రజెంట్ చేశారు, అవన్నీ చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కదా. మనమేం కొత్తగా అద్భుతం చేసామని చెప్పవసరం లేదు. రిఫరెన్స్లతో నేను కెమెరామెన్కి ఇట్లాగే కావాలని చెప్పాను. ఆయన కొంచెం అటు ఇటు సంకోచపడినా కానీ ఆఖరికి నా మాట ప్రకారం ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ ఉన్న మనిషిని ఎలా కాదంటాం మేము, అనలేం కదండి, వినాల్సిందే. అన్లెస్ అదర్వైజ్ మనం చెప్పేది కన్ఫ్యూజన్ గానో లేకపోతే ఇబ్బందిగానే ఉంటే డెఫినెట్గా అంటారు. ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ బాగానే ఉంది, ఇది బాగానే వస్తుంది అని వాళ్ళు ఫీల్ అయితేనే సరిగ్గా అవుతుంది. నాన్నగారి డైరెక్షన్లో
యాక్టింగ్ చేయడానికి నిజంగా మీకు ఇబ్బంది అనిపించలేదండి? లేదు లేదు, ఏమి ఇబ్బంది. అవునా? ఇబ్బంది ఏమి లేదు. ఫైట్ అంటే యాక్షన్ కట్ చెప్పడం ఒకటే రాదు, మిగతా అన్నీ వచ్చు. కథ మీద ఐడియా కానీ, స్క్రీన్ ప్లే మీద కానీ, ఈవెన్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ సినిమాలు మేము చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూసేవాళ్ళం. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, పాత సినిమాలు చాలా చూపించేవాళ్ళు. రోజు సినిమాలు చూసేవాళ్ళం. ఈవెన్ మా అన్ని రెస్టారెంట్లోనూ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, ఎన్టీఆర్ గారి, సావిత్రి గారి ఈ ఫోటోలే ఉంటాయి. సో చాలా ఐడియా ఉంది సినిమా మీద ఎలా చేయాలని. ఓన్లీ ఆ యాక్షన్ కట్ అంతవరకు చెప్పడం రాదు అంతే. అంటే ఏమీ తెలియకుండా సినిమా చేయటం అనేది ఇంపాసిబుల్. అండ్ ప్రాపర్ సీనియర్ కో డైరెక్టర్ని వాళ్ళని కూడా ఎవరిని పెట్టుకోలేదు మేము. ఎక్స్పీరియన్స్ ఉన్న కో డైరెక్టర్ అంతే, సీనియర్ కో డైరెక్టర్లు అట్లా ఎవరూ లేరు. లోహిత్ అని డైలాగ్ రైటర్ ఉన్నాయి అండ్ చీఫ్ అసోసియేట్ ఆయన ఉన్నారు. ఆయనకి కూడా ఇది సెకండ్ సినిమా అనుకుంటా. ఆయన చాలా కోఆపరేటివ్గా చేశాడు సినిమా దీంట్లో. అండ్ ఇట్ వాజ్ నెవర్ ఈజీ. ఒక సినిమాని డైరెక్ట్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం, హీరో ఫాదర్గా ఉండడం అనేది ఇట్ వాజ్, కానీ నిజంగా చాలా బాగా హ్యాండిల్ చేశారు. నేను భయపడి పెట్టడం కాదు, కానీ ఒక ఐడియా వస్తుంది, మనం కిక్ స్టార్ట్ చేయాలన్న దాంట్లో యాక్షన్ సీక్వెన్స్తో మొదలుపెట్టాం 3 days. తర్వాత అసలు చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్లారు సినిమాని ముందుకి. ఈవెన్ అంటే నేను ఒక్కడనే ఉండి చేస్తే ఏదో నాతో తంటాలు పడితే అయిపోతుంది అనుకోవచ్చు. సినిమాలో ఇంతమంది పెద్ద ఆర్టిస్టులతో ప్లస్ రాధిక గారు లాంటి ఆర్టిస్ట్ ని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం. ఆవిడ కథ నచ్చకపోతే అసలు ఆవిడ చేయరు. సో ఆవిడ కథ చెప్పి ఆవిడ నొప్పించి సెట్స్ లో ఆవిడ్ని హ్యాండిల్ చేయడం అనేది వన్ ఆఫ్ ద పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా సీనియర్ యాక్టర్స్ ని కొంచెం హ్యాండిల్ చేయడం ఎవరికైనా. సో ఇంతమంది ఆర్టిస్టులని హ్యాండిల్ చేశారంటే డెఫినెట్లీ